ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము. అయితే ఉత్పత్తి ప్రకరణము అనేది ముగిసింది. మనం ఇప్పటి వరకు కూడా ఏమేమి చెప్పుకున్నాము అంటే, మనము చెప్పుకున్నటువంటిది రాఘవ వైరాగ్య ప్రకరణము, మరి ముముక్షు వ్యవహార ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది స్థితి ప్రకరణము. అయితే దీని ముందు మనం ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసుకుందాం. అది ఏమిటంటే, ఈ రామాయణము అనేటువంటి మహా ఇతిహాసానికి శ్రీకారం చుట్టినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి ఏమని చెప్తారు అంటే, భూమి మీద కాలు మోపినటువంటి ప్రతి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో అది మనకి నేరుగా చెప్పకుండా శ్రీరాముని ద్వారా మనం ఏ విధంగా ప్రవర్తిల్లాలి అనే విషయాన్ని లోకానికి తెలియజేశాడు వాల్మీకి మహర్షి. అయితే లౌకిక జగత్తులో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా పూర్ణత్వం సాధించకపోతే మానవ జన్మ అనేటువంటిది సార్థకం కాదు. అన్ని జీవరాశి ఎట్లా ఉన్నదో మానవ జన్మ కూడా అటువంటిదే అవుతుంది. కానీ దానికంటే కూడా ఉన్నతంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మన ప్రయాణం అనేటువంటిది పూర్ణత్వం అనేది సాధించాల్సిందే. మానవుడు కర్మయోగి అవుతూనే ఉంటాడు. అవుతూ కూడా అభ్యాసము వైరాగ్యాల ద్వారా తనను తాను జయించి పరమార్థోన్ముఖంగా ప్రయాణించాలి. అందుకు యోగ వాసిష్టం కంటే కూడా మించిన ఆధ్యాత్మిక గ్రంథం మరొకటి ఉన్నదా లోకంలో అంటే మరేదీ లేదు. అందుకే దీన్ని సంబంధించి అంటే ఇది అసలు ఏ విధంగా ఉత్పన్నమైంది అంటే, దశరథ తనూజుడు శ్రీరామచంద్రుడు ప్రపంచం పట్ల విరక్తి కలిగాడు. ఏ విధంగా కలిగాడు అంటే, విరక్తి కలిగి ఇక దిగులుతో విచారంగా ఉన్నప్పుడు ఆ మహర్షులు వశిష్ఠ మహర్షి అడిగిన కారణం చేత తన యొక్క విచారానికి కలిగినటువంటి కారణాన్ని వశిష్ఠునికి తెలియజేశాడు. అప్పుడు వశిష్ఠుడు రాముణ్ణి, నీవు తత్వజ్ఞాన సంపన్నుడు అవ్వు, దాని వలన నీకు ఇటువంటి విచారము ఉండదు అనేటువంటి ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశము మహత్తరమైనది. అంటే అక్కడ రాముడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ప్రతి జీవరాశికి అవసరం. కానీ జీవరాశి అన్నింటిలో కూడా మానవ దేహాన్ని ధరించినటువంటి వారికే అత్యావశ్యకం. ఎందుకంటే తగినటువంటి సాధనం మానవ దేహం కాబట్టి. అయితే ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మానవుణ్ణి ఒడ్డుకు చేర్చేటువంటి నావ ఏంటి, ఏమైనా ఉన్నదా అంటే, అటువంటి నావ ఏది సంసారం నుండి కూడా రక్షించి తీరాన్ని చేర్చేటువంటిది యోగ వాసిష్టము. అది ఎటువంటిది? శ్రీ వశిష్ఠులు. ఇక్కడ రాముడు అడిగేటువంటి విషయాల కోసం వాసిష్టము అంటే శిష్టమైనటువంటి వాక్కులు కలిగినటువంటిదే వాసిష్టము. శ్రీ వశిష్ఠ గురువులు ఒక్క రామునికి మాత్రమే కాదు మనందరికీ బోధిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మరి వశిష్ఠుడి యొక్క సంవాద రూపంగా శ్రీ వాల్మీకి మహర్షి ఈ మానవులను ఉద్ధరించాలి అనేటువంటి చేసే ప్రయత్నాలలో ఇది ఒకటి. అయితే ఇక్కడ ఏమని చెప్పారు వశిష్ఠులు అంటే, అందులో నిర్వాణ ప్రకరణంలో చెప్పారనమాట. చివరిదైనటువంటి నిర్వాణ ప్రకరణంలో ఏమని చెప్పారంటే, అసలు ఈ శరీరం అనేది ఎందుకు ఉండాలి, ఈ శరీరాన్ని దేనితో నిలిపేది దేనికోసరం అనేటువంటి విషయాన్ని గురించి, అత్రహారార్థ కర్మ కుర్వాధ నింద్యం కుర్యాదాహారం సంధారణార్థం ప్రాణసంధార్యాస్తత్య జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన జన్మ. అంటే ఏమని, ఆహారం కొరకు కావలసినటువంటి కర్తవ్యమైనటువంటి కర్తృత్వం లేనిది కర్తవ్యమైనటువంటి కర్మ మాత్రమే చేయాలి.
నామముతో రూపముతో క్రియాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ప్రాణాలు నిలుపుకోవడానికే ఆహారాన్ని స్వీకరించాలి అని చెబుతూ, అంతేకాదు తత్వజ్ఞుడు కావడానికే ప్రాణధారణ అనేటువంటిది చేయాలి. జన్మరాహిత్యం చేసుకోవడం కోసమే తత్వజ్ఞుడు కావాలి అని వశిష్ఠులు వారు ఇచ్చినటువంటి సందేశం లోకానికి శిరోధార్యం. ప్రతి ఒక్కరము మనం తలయూచి దానిని అనుసరించవలసిందే అని చెబుతూ, అయితే ఈ జన్మరాహిత్యం వల్లనే కదా మోక్షం అనేది సిద్ధిస్తుంది. అందుకోసమై మానవుడు తత్వజ్ఞుడు కావాలి అనేటువంటి మహత్తరమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఈ యోగ వాసిష్ట అనేటువంటి ఈ గ్రంథరాజ్యం ప్రతి ఒక్కరకు కూడా ఇది ప్రీతిపాత్రమై మరి వందనీయమై అవుతుంది అని నేను విశ్వసిస్తూ ఈ విషయాన్ని గురించి చెప్పాను. అయితే వాల్మీకి రచించినటువంటి రామాయణం 24,000 శ్లోకాలతో ఉన్నది. ఈ రామాయణం అనేటువంటిది కర్మయోగానికి ప్రదర్శనమైతే ఆమర్ష చేతనే విరచింపబడినటువంటి యోగ వాసిష్టం అనే జ్ఞానయోగానికి నిదర్శనమే అయింది. 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించగా 32,000 శ్లోకాలతో రామాయణ అంతర్గత భాగంగా యోగ వాసిష్టము ప్రసిద్ధంగా విరాజమానమై ఉన్నది. ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి విశిష్ట గ్రంథం. శ్రీరాముని యొక్క గురుకుల వాసం పూర్తి అయిన తర్వాత శాస్త్రాధ్యయనం ముగిసింది. కానీ ఆయన లోకాన్ని చూడలేదు కదా, అందుకని లోకాధ్యయనం ఇంకా పూర్తి కాలేదు. అందువలన శ్రీరామచంద్రుడు తీర్థయాత్రల పేరుతో దేశమంతా తిరిగాడు, లోకానుభవాన్ని సంపాదించాడు. మానవ జీవితం అంతా కూడా దుఃఖభరితము, దుఃఖంతో నిండి ఉంటుంది అని తెలుసుకున్నాడు. సంసారంలో సారం లేదు అని గ్రహించాడు. సంచారం అంతా పూర్తి అయిపోయిన తర్వాత విచారం మాత్రం ఆగిపోలేదు ఆయనకి. ఏ విధంగా ఎప్పుడైతే దేశ సంచారం చేశాడో అనురక్తి కలగాలి, కానీ శ్రీరామచంద్రునికి అనురక్తికి బదులుగా విరక్తి కలిగింది. నిద్రకు ఆహారానికి అంటే అన్నపానీయాలు తీసుకోవాలి అన్నంత విషయం కూడా తొలగించుకొని విరక్తితో తొలగించుకోలా వాటి మీద ఆయనకు మనసు పుట్టల. అంత నిద్రాహారాలకు దూరం అయిపోయాడు. ఈ ప్రపంచం పట్ల, శరీరాదుల పట్ల, ఈ యొక్క మానవ దేహాల పట్ల విరక్తి చెంది ఉన్నాడు, దూరమయ్యాడు. వైరాగ్య భావనకి పూర్తిగా విరక్తి భావానికి లోనైపోయాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో మానవ జీవితానికి కలిగిన పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అని శ్రీరామచంద్రునికి కలిగి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని యొక్క పాదాలను శరణ వేడాడు. దాని యొక్క ఫలితమే, ఆ ఉపదేశమే ఈ యోగ వాసిష్టం అనేది. అయితే తత్వజ్ఞానాత్ నిశ్రేయసం అంటే తత్వజ్ఞానం వల్లే మోక్షం అనేది లభిస్తుంది. ఇటువంటి లోకోత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్న ఈ యోగ వాసిష్టము అనేది ఎటువంటిది అంటే దుఃఖ రూపంలో ఉన్న సంసార సముద్రం నుండి కూడా బయటపడేసేటువంటి మోక్ష తీరం చేరాలి అనుకునేటువంటి వారికి ఇది అవశ్యంగా అభ్యాసము శ్రవణము మననము చేయవలసినటువంటి అత్యంతిక ఆవశ్యనీయమైనటువంటి ఇది గ్రంథరాజము అని తెలియజేస్తూ, శ్రీరామ శ్రీ వశిష్ఠయ సంవాద రూపమైనటువంటి యోగ వాసిష్టము అని, వాసిష్ఠ మహారామాయణము అని కూడా చెప్పుకుంటూ, అయితే మనం ఇప్పటి వరకు కూడా రాగ వైరాగ్య ప్రకరణము, ముముక్ష వ్యవహార ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము కూడా ముగించుకొని ఈ రోజు నుండి మనము స్థితి ప్రకరణము అనే విషయాన్ని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ స్థితి ప్రకరణంలో శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అధోత్పత్తి ప్రకరణ ధనంతరమిదం శృణుం స్థితి ప్రకరణం రామాజ్ఞాతం నిర్వాణ కార్యే. ఓ రామ, ఉత్పత్తి ప్రకరణం అయిన వెనుక అంటే ఉత్పత్తి ప్రకరణం అనేది ముగిసిన తరువాత ఇక నీవు ఈ స్థితి ప్రకరణాన్ని గురించి విను. ఇది నీకు తెలిసినదనుకో, తప్పకుండా మోక్షాన్ని తెలియగలుగుతావు. ఈ ఉత్పత్తి ప్రకరణం అనేది అయిన తర్వాత మనము స్థితి ప్రకరణం గురించి వింటూ ఉన్నప్పుడు దీనిని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికి ఈ యొక్క స్థితి ప్రకరణం ద్వారా
ప్రతి ఒక్కరికి కూడా దీనిని ఎరిగినటువంటి వారికి తప్పకుండా మోక్షం అనేటువంటిది చేకూరుతుంది. ఏవం తావదిదం విద్ధి దృశ్యం జగదితి స్థితం అహం చేత్యధ్యనాకారం భ్రాంతి మాత్రమా సన్మయం. ఇంతవరకు కూడా ఈ ఉత్పత్తి ప్రకరణంలో చెప్పబడినటువంటి ఏ జ్ఞానము, ఈ ఉపదేశము అనేటువంటి న్యాయాల చేత, అహం అనబడేటువంటి విషయాదుల చేత, అంటే ప్రతిదానిని నేను నాది అనేటువంటి విషయాదులతో కూడిన ఈ దృశ్యము జగత్తు అంతా కూడా ఆకారరహితమే, అంటే లేనటువంటిదే, శూన్యమును ఏమీ లేనటువంటిది, కేవలము భ్రాంతి మాత్రమే, ఊహించిన మాత్రము కల్పించబడినటువంటిది అని చెబుతూ అసన్మయమును అంటే దేని చేత ఆవరింపబడి లేదు అలా ఉన్నది అని రామ నీవు తెలియు. అంతేకాదు విలక్షణమైనటువంటి జగచ్చిత్రము కర్తృత్వరహితమై ఉంటుంది. అంతేగాక హేతువు కరణము ఉపకరణము సంపన్నుడైనటువంటి చిత్రకారుడు కానీ, లేదా రంగు కానీ, లేకపోతే ద్రష్టరహితము చూచేటువంటి వాడు కర్త లేనటువంటి వాడై, నిద్ర అనేటువంటిది వదిలించుకున్నదై, అనుభవ రూపాన్ని మాత్రమే అయినా స్వప్నములాగా, స్వప్నాన్ని అనుభవిస్తే స్వప్నము లేకపోయినా అనుభవం మాత్రం మిగిలి ఉన్నట్లుగానే ఇదంతా కూడా ఏమీ లేని ఆకాశమునందే ఉదయిస్తూ ఉన్నది. భవిష్యత్పుర నిర్మాణం చిత్త సంస్థమివోదతం మర్కటానలతాపాంత మసదేవార్థ సాధకం. ఇదంతా కూడా భవిష్యత్ నగర నిర్మాణ రూపంలోనే చిత్తమందు ఆవిర్భావం పొందినట్లున్నదై ఉన్నది. ఎలా ఉన్నది అంటే ఇదంతా లేకనే ఉన్నట్లుగా అది ఊహించుకోవడం చేత. దీనికే చిన్న పోలిక చెప్తూ ఉన్నారు. ఏమని? వానరాల చేత కల్పితమైన, వానరాలు ఏం చేస్తాయి, చలికి తట్టుకోలేకపోతే గురి గింజలు అన్నీ కూడా పోగువేసి గురివింద గింజలు అన్నప్పుడు అది అగ్నిలాగా ఎర్రగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మరి అవి పొందేటువంటి చలిని, అదే మంటని భావించి అది అగ్నిలా ఉన్నట్లుగా ఉన్నా కూడా అది అగ్ని కాదు, అసత్తయే ఉన్నది అగ్ని కాకుండా. అయినా కోతులు ఏం చేస్తాయి, వాటిని చుట్టూ చేరి, ఆ గురివింద గింజలకు చుట్టూ కూడా చేరి మొత్తం పోగేసి దాని చుట్టూ చేరి చలిగాచుకున్నట్లుగా ప్రవర్తిస్తాయి. ఈ దృశ్య జగత్తంతా కూడా దేని ద్వారా కల్పించబడింది? చిత్తము ద్వారానే కల్పించబడింది. అంటే భవిష్యత్తు, దాని యొక్క నగరాలు, ఆ నగరాల యొక్క నిర్మాణము, ఇవన్నీ ఊహాకల్పితంలాగా అబద్ధమే అయ్యున్నది. ఇంకా కోతుల చేత కల్పించబడినటువంటి, అంటే కోతులు ఏం చేస్తాయి, గురివింద గింజలు అంటే గైరిక ధాతువులు కలిగినటువంటి గురివింద గింజలు ఉన్నటువంటి వాటిని అవి అగ్నిలాగా భావిస్తాయి. కానీ అగ్నిలా కంటే కనపడుతుందే కానీ అగ్ని అంత సత్త కలిగినది కాదు, అసలు అసత్తు. అయినా కూడా అసత్ అయినప్పటికీ కూడా అది అర్ధసాధకమై ఒప్పుచున్నట్లుగానే కోతులు ఆ గురిగింజల మొదలైన ఎరుపు వస్తువులన్నింటినీ కూడా అగ్ని సమానంగానే భావించి వాటినన్నింటినీ ఒకచోట సమకూర్చి చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అని చెప్పేటువంటి ఐతిహ్య ప్రసిద్ధిలాగానే, అదేవిధంగా ఈ చూడబడేది చేయబడేది సర్వము కూడా చిత్తము చేత రూపకల్పన చేయబడింది అని చెబుతూ, బ్రహ్మము కంటే అభిన్నమైనప్పటికీ కూడా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అంటే జలమందు ఆవర్తంలాగానే, నీళ్లల్లో కనపడే సుడిగుండంలాగానే ఉన్నట్లుగా ఉండి, ఈ జగత్ చిత్రమంతా కూడా సద్రూపమైనటువంటి పరమాత్మే అవుతుంది కానీ పరమాత్మ కంటే భిన్నమైన వస్తువు కాదు. ఎలాగంటే ఆకాశమందు సూర్యప్రకాశంలాగానే సర్వదా శూన్యరూపమై ఉన్నది. ఆకాశంలో సూర్యప్రకాశం ఎటువైపు చూస్తుంది అని చెప్తాం? సర్వ ఎడలా కూడా అడ్డు లేకపోతే సర్వాన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగానే ఈ యొక్క జగత్తు అనబడేటువంటి చిత్రము శూన్యరూపమై సర్వం వ్యాపించి ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ జగత్తు అనేటువంటిది శూన్యరూపమే, లేనిదే. ఇంకా కూడా ఈ రత్నాల యొక్క కిరణాల యొక్క సమూహం ఏ విధంగా ఉంటుందో అలాగే ఆ నిరాధారమైనటువంటి గంధర్వ నగరం లాగానే ఈ దృశ్యమాకాశము,
ఈ కనబడేటువంటిది ఏమీ లేకుండా కనబడేటువంటిది ఏమీ లేనిదే, అది ఎల్లప్పుడూ కూడా లేకనే ఉన్నట్లు కనబడుతూ దృశ్యమానమవుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మృగతృష్ణాంభి వాసత్వం సత్య వ్రత్పత్యయప్రదం సంకల్పపురవత్ ప్రౌఢామనుభూతామసన్మయం. ఎలా ఉంటుందంటే మృగతృష్ణ అంటే ఎండమాములలో నీళ్లులాగానే అసత్యమైనప్పటికీ కూడా సత్యంగా కనబడుచూ ఉన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు ఆ నీళ్ళని మనం నమ్మవలసిన పరిస్థితిగా కూడా ఉంటుంది. అలాగే ఈ సంకల్ప నగరాల్లాగానే అతి విశాలమైనటువంటిదే ఆయన ఈ జగత్తంతా కూడా అసద్రూపమే అగుచూ ఉన్నది. ఇంకా కూడా ఈ జగత్తు కవులు యొక్క కల్పిత కథ ఎందల నగరాలు పర్వతాలు రచనల్లాగానే కవులు ఏం చేస్తారు, రకరకాలుగా ఊహిస్తారు. ఆ నగరాలను గురించి ఎంతో చిత్ర విచిత్రంగా వర్ణిస్తారు. పర్వతాలను కూడా ఘనంగానో చిన్నగానో ఎలాగో వర్ణిస్తారు. అటువంటి రచనలాగానే ఈ జగత్తంతా కూడా ఎలా ఉన్నది అంటే కల్పనామాత్ర స్వరూపమయ్యి ఏ కాలమందు కూడా లేనిదే అయ్యి మరి అసద్రూపమగుచు అసలు దానికి ఎటువంటి సత్తు అనేది లేకుండా సద్రూపం కానిదే సారరహితమై అసలు అక్కడ ఏ వస్తువు కూడా లేనిదటువంటిదే ఈ స్వప్నస్థ పర్వతం లాగానే దృఢమై ఉన్నది. స్వప్నస్థ పర్వతము మనం కలగనేటప్పుడు కల్లో పర్వతాన్ని చూసాం, అక్కడ దృఢంగానే ఉన్నది. కానీ మెలకు వచ్చినాక అంత పర్వతం ఏమైపోయింది అంటే అది కేవలం ఊహాజనితమే అని చెబుతూ, మరి అదే పర్వతం మెలకులోకి వస్తుందా అంటే రాదు. అక్కడ ఏమీ లేదు. కాబట్టి అదే స్వప్నంలో అనుభవించినప్పుడు చాలా దృఢమైన గట్టిదైన ఆహ్లాదకరమైన ఎక్కడానికి అధిరోహించడానికి సాధ్యం కానటువంటి పర్వతాన్ని కూడా మనం అధిరోహిస్తూ ఆనందిస్తూ చూసి ఉంటాం. అట్లాగే స్వప్నస్థ పర్వతం లాగానే అతి దృఢంగా లేకనే ఉన్నట్లుగా ఈ జగత్తంతా అలా కనబడుతుంది అని చెబుతూ మివాకార భాసురం శూన్యమాత్రకం శరదభ్రమివాగ్రస్త మలమాక్షయమక్షతం. శూన్యమాత్రమే అయ్యున్నప్పటికీ కూడా క్రింది ముఖము కలిగినటువంటి ఇంద్రనీలమణి వంటి ఆకృతి కలిగిన ఈ భూతాకాశ రూపంతో వెలుగుతూ ఉంటుంది. అది శరత్కాల మేఘంలాగానే పైనున్నటువంటి సూర్యరశ్మిని నివారించడంలో సమర్థమై జ్ఞానం యొక్క అభావము చేత జ్ఞానం లేని కారణం చేత నిరంతరం కూడా అక్షయంగా అది ఎల్లప్పుడూ సత్యమై ఉన్నట్లుగానే కనబడుతూ ఉంటుంది. ఇంకా కూడా ఈ జగత్తు ఆకాశమందలి నీలత్వం లాగానే ఆకాశంలోని ఈ నీలత్వము ఈ నల్లని రంగు అనేటువంటిది ఎలా కనబడుతుంది, అది ఎవరేశారు అంటే ఎవరు వేయలా, లేకపోయినా కూడా అది ఆ విధంగా పరిదృశ్యమానమైనట్లుగానే అంటే స్వప్న స్త్రీని వలే అంటే స్వప్నంలో స్త్రీతో సంగమించినట్లుగా వస్తుంది. అది నిరర్ధకమే అయినప్పటికీ కూడా అక్కడేమవుతుంది, వానికి వీర్యస్ఖలనం అవుతుంది. ఎలా రతిరూప క్రియాకారకాలై ఉంటుంది. కానీ మెలకులోకి వచ్చాక వాడు ఊహించుకున్న స్త్రీ ద్వారా వాడు అటువంటి స్ఖలన స్థితికి దిగజారాడు. కానీ అక్కడ మెలకులోకి వచ్చాక అక్కడ స్త్రీయే లేదు అని చెబుతూ, అట్లాగే ఈ చిత్రమందలి వనవాటికలాగానే ఒక చిత్రం వేశారు. అందమైన అరణ్యం. ఆ అరణ్యంలో పెద్ద చెట్లతో కూడినటువంటి పుష్పాలు ఫలాలతో కూడినటువంటి చెట్లు. ఆ వనవాటికలో ఏమున్నది, రసహీనమైనను రసవంతంగాను దాంట్లో అనేక రకాలైనటువంటి పండ్లు ఉన్నవి, మరి ఎన్నో పూలున్నవి. ఇటువంటివన్నీ కూడా మరి వాటిని తీసుకొని వాడుకోగలమా, వాడుకోలేము. ఎందుకు, అవి రసహీనమై ఉన్నవి. కేవలం బొమ్మ మాత్రమే చిత్రం మాత్రమే ఉన్నది, వాస్తవానికి లేదు. కానీ అది ఎంత రసవత్తరంగా వేశాడు అంటే వాని యొక్క చాతుర్యం. అలాగే మరి ప్రకాశ రూపమై చిత్రమందలి సూర్యాగ్నుల్లాగానే నిస్తేజమై ఉన్నది. సూర్యుని బొమ్మ వేసిన చంద్రుడు బొమ్మ వేసిన ఆ సూర్యుని నుండి వెలుగు వేడి కానీ చంద్రుని నుండి శీతలము వెన్నెల అనేటువంటిది ఏమైనా వస్తాయా అంటే రావు. చిత్రమునందు బొమ్మలు నిస్తేజమయ్యే ఉంటాయి అని తెలియజేస్తూ, అలాగే అనుభూతమైనటువంటి మనోరాజ్యములాగానే అసత్యము అనుభవిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది మనోరాజ్యము, మానసికమైన కల్పనలో చేసుకున్నటువంటి రాజ్యము.
అది అసత్యమే, అబద్ధమయ్యే ఉంటుంది. అక్కడ ఏ వస్తువు లేదు. ఎలాగంటే చిత్రమందల కమలములాగానే, బొమ్మలో వేసినటువంటి తామర పువ్వులాగానే ఏ రాగ సౌందర్యవర్జితమై ఉంటుంది. అది చూడడానికి బాగుంటుందే కానీ ఆ కమలము నుండి మనం ఆ పద్మము నుండి ఎటువంటి వాసనను కూడా మనం పొందలేము అని చెబుతూ, శూన్యే ప్రకచితం నానా వర్ణమాకారితాత్మకం అపిండగ్రహమా శూన్యామింద్రచాపామివోత్తితం. కల్పనతో నిండిపోయి ఉండి శూన్యమందు వికసితమైనటువంటి పలువిధ రంగులతో ప్రకాశిస్తూ మూర్తివంతమై ఆకృతి లేకుండా ఇంద్రధనుసులాగానే అబద్ధ రూపముతో, ఇక్కడ ఇంద్రచాపము ఇంద్రధనుసు అంటే అలా కనబడి ఇలా మాయమైపోయేటువంటిది. ఆ మిథ్యారూపమునే ఈ జగచ్చిత్రం అంతా కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ జగత్ అనేటువంటిది రకరకాల రంగులతో కూడుకొని ఆకారాలతో కూడుకొని ఉన్నట్లుగా ఉన్నా వాస్తవానికి విచారించి చూస్తే అది లేనిదే. అంటే మూర్తత్వరహితము, ఆకారరహితమే అయి ఉన్నది. ఇంద్రధనుసులాగా ప్రకటితమై ఉన్నది. ఇంద్రధనుసు ఏం చేస్తుంది? అలా కనబడి మాయమైపోయినట్లుగానే ఈ యొక్క పరమాత్మ విచారము చేత మాత్రమే ఈ జగచ్చిత్రము అనేది కంపితము. శుష్కించుచూ ఉన్నటువంటి భూతములను కోమల పల్లవముల చేత జడీభూతమైనటువంటి కదలి తరువులాగానే అది అరటి చెట్టులాగానే కనబడుతూ ఉంటుంది. ఈ జగత్తు ఎటువంటిది అంటే స్ఫురితేక్షణ, అంటే నేత్రజ్యోతిని అవరోధించేటువంటిది, కంటి చూపుని ఆపేటువంటిది. అంటే నేత్రరోగము కలిగిన వానికి అంధకారమున పరిభ్రమించినట్లుగానే అత్యంత అసంభవమైనప్పటికీ కూడా ప్రత్యక్షంగా తోచుచున్నట్లుగానే కనబడుతూ ఉంటుంది. ఈ జగచ్చిత్రం అంతా కూడా ఎలా కనపడుతుంది అంటే జలములో ఉన్నటువంటి బుడగల్లాగానే లేదా నురగల్లాగానే కల్పితమైనటువంటి ఆకారం కలిగి మరి చివరికి అంతమును చూసేటప్పటికి ఏమీ లేనిదే అవుతూ ఉంటుంది. ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగి ఉన్నప్పటికీ తత్వ విచారం లేకపోవడం వల్ల ఏమవుతుంది? అది మనోహరంగా కనబడుతూ ఉంటుంది. దాని యొక్క మార్పు చాలా తీవ్రతరమై కటుప్రదమై ఉంటుంది. చాలా కష్టాలతో క్లేశాలతో కూడుకుని ఉంటుంది. ఏ విధంగా మనోహరంగా కనపడినా మరి రోగాలతోటి, బాధలతోటి, క్లేశాలతోటి, జర అంటే ముసలితనంతో చివరకు అది జననము మరణము అనేటువంటిది స్థితిని కాంచుతూ ఉంటుంది అని చెబుతూ, ఇంకా కూడా ఇది మంచులాగానే విస్తరించి అయి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు అనే చిత్రము నుండి గ్రహించేది ఏమీ లేకుండా ఉన్నది. ఎలాగంటే దీనిని సాంఖ్యమతం వాళ్ళు ఏమని చెప్తారు? ఇది కేవలం జడాత్మకము అని చెప్తారు. వేదాంతుల మతమునైతే ఏమంటారు? ఇదంతా అవిద్యారూపము అంటారు. అదే మాధ్యమికుల మతంలో వాళ్ళైతే దీనిని గురించి ఏమంటారు అంటే శూన్యమాత్రమే క్షణికమైనటువంటిది అవడం చేత కాలకృత పరమాణువుల చేత ఇది రచితముగాను అని చెప్తారు. అయితే యోగాచార్యుల మతమునైతే దేశము కాలము మొదలైన పరమాణువుల చేత నిర్మితమైనది అని చెప్తారు. అదే కణాదుడు కానీ గౌతముడు కానీ వీళ్ళు అనుసరింపజేసినటువంటి మతస్థులు ఏమని చెప్తారు అంటే అనియత అంటే నియతత్వం లేని స్వభావం కలిగినది, అనేకాంతము కలిగినది అని చెబుతూ పరమాణువుల చేత రచితమై ఉన్నది అని చెప్తారు. కాబట్టి ఇలాగా బాహ్య జగత్తును గురించి వచించినటువంటి న్యాయము ఆధ్యాత్మిక ప్రపంచమును కూడా వర్తిస్తుంది. ఎలాగంటే నేను పంచభూతమయుడును, నిజమే కదా. ఏ విధంగా ఆకాశవాయువు అగ్ని జల పృథ్వుల యొక్క సమ్మిశ్రితమైనటువంటి దానితో నిండి ఉన్నటువంటి అనుభవాన్ని జీవునికి ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా యథార్థంగా జీవుడు భౌతికమైనటువంటి ధర్మరహితుడు. ఎందుకు? జీవుడు అనేటువంటిదే ఆత్మ పరమాత్మ తత్వం కంటే అన్యమైన వస్తువు లేనప్పుడు జీవుడు అనేటువంటి వాడు మరొకడు లేడు కదా. వాడు భౌతికమైనటువంటి ధర్మాలుకి లోబడేటువంటి వాడు కాదు, నిరాకారుడు మాత్రమే అయ్యున్నాడు. వాని రూపము నిశాచరునిలాగానే ఆవిర్భవిస్తుంది. ఏది? చీకటిలో సంచరించేటువంటి వాని యొక్క రూపంలాగానే ఉత్పన్నమవుతుంది. అది గ్రహించాలి అంటే అసత్తే అయి మిగులుతుంది.
అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, మహాకల్పక్షయే దృశ్యమాస్తే బీజ ఇవాంకుర పరే భూయ ఉదేత్యేతే తత్తత్త ఏవేతి కిం వద. ఓ మునీంద్ర, బీజమందు అంటే విత్తనమునందు అంకురములాగానే మహాప్రళయమున ఈ దృశ్య జగత్తు అంతా కూడా పరమాత్మ యందు ఉన్నదే, మళ్ళీ కూడా సృష్టి కాలమున దాని నుండే ఉత్పన్నమగుచూ ఉంటుంది అనే విషయాన్ని, అంటే ఈ యొక్క శృతి ఏమని చెప్తోంది, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అంటే ఈ జగత్తు మొట్టమొదట సత్స్వరూపమైన పరమాత్మ యందే ఉన్నది. ఇటువంటి శృతి వాక్యాలను మనం వ్యాఖ్యలను చేసినటువంటి వ్యాసుడు, కపిలుడు మొదలైనటువంటి వారు తెలిపి ఉన్నారు. ఏమని, ఇది ఎలా సంగతమవుతుందో దయచేసి తెలియజేయండి. ఏ విధంగా అంటే బీజమందు మొలక ఉన్నట్లుగానే మహాప్రలయంలో ఈ దృశ్య జగత్తంతా కూడా పరమాత్మ యందే కదా ఉంటుంది. మళ్ళీ సృష్టి కాలంలో దాని నుండి ఉత్పన్నమవటం అనేటువంటి విషయం ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా సంగతి అవుతుంది చెప్పండి అని అడుగుతూ, అంతేకాదు ఏవం బోధా కిమగ్నా శృతజ్ఞ ఇది చ స్ఫుటం యథావద్ భగవన్ బ్రూహి సర్వ సంశయ శాంతయే. అంతేకాదు మహాత్పాలయమున ఈ జగత్తు స్వసత్తతో కూడుకొని ఉంటుంది, ఉండి తన కారణం చేతనే లయించి ఉండేటువంటి జ్ఞానము గలివారు జ్ఞానులా అజ్ఞానులా? దయచేసి ఆ విషయాన్ని కూడా సర్వ సంశయ నివారణార్థం కూడా యథారీతి మీరు విస్పష్టంగా తెలియజేయండి అని ప్రణామం చేసి అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని, ఇదం బీజేంకుర ఏవా దృశ్యమాస్తే మహాశయే భ్రూతేయ ఏవమగ్నత్వమే తత్యస్యాపి శైశవం. ఓ రామ, మహాప్రళయమందు ఈ జగత్తు తన స్వసత్తతో కూడి పరమాత్మయందు ఉంటుంది. ఏ విధంగా బీజమందు అంకురము ఉండే చందంగానే అని చెప్పడం అనేటువంటిది ఆ జ్ఞానమే అవుతుంది. ఎలాగంటే ఈ చెప్పబోయేటువంటి ఉపాయాన్ని విను. ఉత్పత్తికి పూర్వము కారణమున కార్యముండనని చెప్పేటువంటి వారిని అట్టి కార్యము కారణమందు సత్తా సామాన్య రూపమున ఉండేటువంటి ఆ బీజము మొదలైన సత్తా రూపమున ఉండునా లేక అంకురము మొదలైన సత్తా రూపమున ఉండునా అని ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించినప్పుడు ప్రథమ పక్షమున సామాన్య సత్త సర్వస్వ వస్తువుల యందు కలదు. కాబట్టి ఉత్పన్నమైన అంకురాదులతో సంబంధము అన్ని వస్తువులకు కలగవలసి ఉంటుంది కదా. కాబట్టి క్షేత్రమున నాటబడిన బీజమందు కనబడేటువంటి అంకురత్వము నాటబడని బీజమునందు లేక శిలాఖండమును కూడా కనిపించవలసి ఉన్నది కదా. మరి అందుకు కాబట్టి అది అలా ఉంటే రెండవ పక్షంలో ఏంటి, బీజమునకు అంకురముతో కలిగినటువంటి సంబంధమునందు ఘటము పటము వస్తువులతో కలిగినటువంటి సంబంధమునందు, అంటే కుండ వస్త్రముగాను వస్త్రము కుండగాను మొదలైన వస్తువుల యొక్క సంబంధమునందు మరి విలక్షణం ఏమన్నా ఉన్నదా అంటే విలక్షణత్వం ఏమీ లేదు. అట్లయినట్లయితే బీజమందు అంకురి ఎట్లా ఉన్నదో అట్లాగే జగత్తంతా కూడా ఉండవలసి వస్తుంది కదా. కాబట్టి అంకురితమైనటువంటి బీజమందలే అంకురత్వము సత్యమును ఘటాపటాదుల సత్యములను ఎట్లవుతాయి? ఇక సరే, తృతీయ పక్షం ఆలోచన చేద్దాం. అంకురమందలి సత్తకు అంకురముతో మాత్రము ఏ సంబంధం ఉన్నది? అట్టి సంబంధమే కదా ఘటపటాదులతో కూడా ఉన్నది. ఈ రెంటికి విలక్షణత్వము ఏమైనా ఉన్నదా అంటే లేదు. కాబట్టి సర్వత్రా కూడా అంకుర ప్రసక్తి కలుగుతూనే ఉంటుంది. అయితే ఇష్టాపత్తి అయినటువంటి బీజాదులు యందు అంకురాదులు వాస్తవాలను ఇతరత్రా వాస్తవం కాకుండా ఎట్లా ఉంటాయి? అందువలన సామాన్య సత్త చేతనే అసామాన్యమైనటువంటి అంకురాదులు కలుగుట, అంకురాదులు బీజ సత్తారూపమున ఉండుట లేక అంకురము మొదలైనటువంటి సత్తారూపమునే ఉండుట అనే ఈ మూడు పక్షాలు కూడా సంగతమైనటువంటివి కానే కావు. కాబట్టి కార్యము స్వసత్తారూపమున కారణమందుంటుంది అనే ఈ బోధ ఏమాత్రము సత్యమైనది కాదు, విపరీతమైనదే. ఇది వక్తకి
చెప్పేటువంటి వక్తకి, వినేటువంటి శ్రోతకి కూడా ఈ లోక సంబంధమైనటువంటి మోహము కలిగిస్తూనే ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.